అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇక్కడైతే నేను కడతాత్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసిన మార్నింగ్ అప్డేట్ కవర్ చేయడానికి. మన వినాయకుని పాదాలు ఫైనల్ ఫినిషింగ్ అయితే వచ్చేసిందంట. మన వినాయకుని మెయిన్ ఫేసెస్ 3 ఫేసెస్ ఏదైతే ఉంటుందో మొత్తం ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేసిరు. లుంగి కూడా ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేసిరు. డీటెయిల్గా అయితే చూపిస్తా. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, ఎండ్ వరకు అయితే చూసుకోండి. నిన్న రాఖీ ఉండే అందరికైతే విజ్ చేయలే. అందరికీ హ్యాపీ రాఖీ. జై శ్రీ గణేష. చలో అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుని పాదాలు చూస్తూ ఎంతో అందంగా అయితే కనిపిస్తున్నాయి. మొత్తము నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. మనకు లుంగికి కానివ్వండి, మన లుంగి బార్డర్కి కానివ్వండి, మొత్తం డీటెయిలింగ్ అయితే ఇచ్చేసారు అనమాట. మన హయగ్రీవ స్వామి చూసుకోండి ఈ విధంగా అయితే ఉండు. ఇక నిన్న అయితే నేను మేకింగ్ వీడియో చేసిన మన వినాయకుని పాదాలది, అది కూడా చూసేసేయండి పోయి మన ఛానల్లో. మన వినాయకుని ఫైనల్ ఫినిషింగ్ ఇదే అన్నమాట. మన వినాయకుని దగ్గర అయితే ఇట్లా మనకు ఆభరణాల టైప్ అయితే ఉంది, చైన్ టైప్ అయితే మన వినాయకుని దగ్గర అయితే నీట్ మనకు చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ కాకుండా మన రాజేందర్ అన్న అయితే చేసిండు. మన వినాయకుని పాదాలు అయితే ఫస్ట్ దర్శనం అయితే నేనే చేపిస్తున్నా అందరికీ. అందరైతే దర్శనం చేసుకోండి మార్నింగ్ టైంలో చూసుకోండి. ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా లుక్ అయితే ఇట్లా అయితే ఉంది. ఇక మనకు లుంగి పార్ట్ కూడా కంప్లీట్ అయింది అనుకోండి. లుంగి పార్ట్ కూడా అయింది. మనకు విగ్రహాల పని కూడా మొత్తం అయితే కంప్లీట్ అయింది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరేదే మాత టోటల్లీ రెడీ అయితే అయిపోయింది. మనకు విగ్రహంకి సంబంధించిన ఫైనల్ ఫినిషింగ్ కూడా ఇచ్చేసిర్రు అన్నమాట. చూసుకోండి మన వాసవి మాత ఫేస్ కనిపిస్తుంది. ఇవ్వండి ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది మన వాసవి మాత. మొత్తం చీర కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ అయితే చేసిర్రు. కింద అయితే మనకు లోటర్స్ అంటున్నారు. లోటర్స్కి సంబంధించిన ఇట్లా మనకు బేస్ అయితే వచ్చేసింది అనమాట. చూసుకోండి నిన్నటి దాకా అయితే ఇది కొంచెమే చేసిండే, ఇప్పుడైతే మొత్తం డీటెయిలింగ్ అయితే కంప్లీట్ అయితే చేసేసిర్రు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే మనకు ట్రీ వచ్చేసింది అనమాట. ట్రీ కూడా మొత్తం ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయింది. నిన్నటి దాకా అయితే కంప్లీట్ కాకుండా చూసుకోండి మొత్తం సేమ్ ట్రీ ఎట్లయితే ఉంటుంది అట్లనే డీటెయిలింగ్ అయితే కంప్లీట్ అయితే చేసిర్రు. ఇక ఫైనల్ ఫినిషింగ్ అయిపోయింది కదా. ఇక కలరింగ్ ఉంటుంది. ఫస్ట్ కలరింగ్ వచ్చేసి వైట్ కలర్లో అయితే ఇస్తారు. మొత్తం ఎకో ఫ్రెండ్లీ కలర్స్ అన్నమాట. చూసుకోండి మన వాసవి మాత ఫేస్ ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది. ఆ సైడ్కి అయితే మనకు ప్యారోట్, ఈ సైడ్కి అయితే మనకు పాశం అయితే ఉంది. చూసుకోండి ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక మనకు ఈ సైడ్ చూసుకున్నట్లయితే పాదాలు అయితే చూపించిన కదా మన వినాయకుని పాదాలు అయితే కొంచెం ఇట్లా కవర్ అయితే వేసేసారు. ఇప్పుడు మొత్తం డీటెయిల్గా అయితే చూపించిన కదా. జగన్నాథ స్వామి కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. మనకు ఆభరణాలు కానివ్వండి మొత్తం అయితే కంప్లీట్ అయింది. ఈ సైడ్ మనకు హయగ్రీవ స్వామికి అయితే ఒకసారి చూపిస్తాం అందరికీ. హయగ్రీవ స్వామి అయితే కంప్లీట్ అయింది. ఇక్కడైతే మట్టి అయితే మిక్స్ చేస్తున్నారు ఫినిషింగ్ చేయడానికి మన వినాయకుడికి. ఇంకా మనకు మన వినాయకుని లుంగి పార్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయింది. ఫైనల్ ఫినిషింగ్ లుంగి పార్ట్ అయితే అయిపోయింది. చూసుకోండి బార్డర్ అయితే మనకు పెట్టిర్రు అనమాట. డిజైన్ బార్డర్ అయితే పెట్టిర్రు. ఫైనల్ ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. మన హయగ్రీవ స్వామి కూడా కంప్లీట్ అయింది అనమాట. హయగ్రీవ స్వామి, లక్ష్మీమాత మొత్తం కంప్లీట్ అయితే అయిపోయి ఆల్మోస్ట్ అన్ని. ఆ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ విగ్రహం, రైట్ సైడ్ మన గజ్జలమ్మ తల్లి కానివ్వండి, ఇంకా మన హయగ్రీవ స్వామి, మనకు జగన్నాథ స్వామి, మన వినాయకుని పాదాలు, లుంగి అన్ని కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇక కండువాకి అయితే ఫస్ట్ లేయర్ ఫినిషింగ్ అయితే ఇచ్చిర్రు. చూసుకోండి ఫస్ట్ లేయర్ ఫినిషింగ్ అయితే ఇచ్చిర్రు కండువాకి. అది కూడా ఈరోజు సాయంత్రం వరకు అయితే ఫైనల్ ఫినిషింగ్ దాకా వచ్చేస్తుంది. ఇక మన వినాయకుడు ఆల్మోస్ట్ మట్టి వర్క్ కంప్లీట్ అయితే అనుకోండి. ఇంకా మనకు బ్యాక్ సైడ్ కొండలు అయితే ఉన్నాయి. దీనికైతే ఫస్ట్ లేయర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు కొండలకి. ఇంకా బ్యాక్గ్రౌండ్లో మనకు ఎర్త్ వస్తుంది కదా, ఆ ఎర్త్కి సంబంధించిన ఫస్ట్ లేయర్ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట. చూసుకోండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది కదా మీకు అందరికీ. చూసుకోండి మనకు మొత్తం ఫినిషింగ్ అయితే చేస్తుర్రు. ఫాస్ట్గా పనులు అయితే నడుస్తున్నాయి. ఇక ఆల్మోస్ట్ 80% మట్టి వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఫైనల్ ఫినిషింగ్కి మన వినాయకుని ఫేస్ కూడా 3 ఫేసెస్ ఫైనల్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక మన గజ్జలమ్మ తల్లి లుక్ ఒకసారి అందరికీ చూపిస్తా. గజ్జలమ్మ తల్లి అయితే ఇంకా అందంగా అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ చూసుకోండి మనకు సైడ్కి అయితే మనకు డమరుకం, ఇంకా నాగంపాము, ఈ సైడ్కి అయితే మనకు త్రిశూలం అయితే ఉంది, ఆశీర్వాదిస్తుంది. ఇక్కడైతే ఇంకో అయితే ఉంది. చూసుకోండి మనకు ఆభరణాలు కానివ్వండి, మనం మాత లుక్ కానివ్వండి ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది. చూసుకోండి ఇట్లా లుక్ వస్తుందని ఎవరు అనుకోలేదు, నేను కూడా అనుకోలేదు. కానీ మంచి లుక్ అయితే వచ్చింది ఈసారి గజ్జలమ్మ తల్లిది. ఇగోండి ఈ సైడ్ మొత్తం. ఇక దీనికైతే మొత్తం పెయింటింగ్ అయితే నడుస్తుంది. సెకండ్ లేయర్ ఫినిషింగ్ అయితే ఇస్తారు. మొత్తం బ్యాక్గ్రౌండ్కి పెయింటింగ్కి సంబంధించిన వరకు నడిపారు కదా, అందుకోసమే. ఇక మొత్తం అప్డేట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ వీడియోలో మొత్తం చూసిరు కదా, ఎండ్ వరకు చూసింది కదా. థ్యాంక్ యూ ఫర్ ఎండ్ వరకు చూసినందుకు. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇంకా మన అప్డేట్ ఉంటే మీకు కవర్ చేస్తా. ఈవినింగ్ అప్డేట్ కూడా వస్తుంది, లైవ్ కూడా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.